హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు యువర్స్ కుకింగ్ క్లాస్ అండి. ఈరోజు మనం చేసుకునేది ఏంటంటే కొబ్బరన్నం అండి. కొబ్బరన్నం చికెన్ కర్రీ అండి. రెస్టారెంట్ స్టైల్లో చికెన్ కర్రీ చేస్తున్నానండి. కొబ్బరన్నం ఈ రెండు కూడా మీకు చూపిస్తాను, ఒక్కొక్కటి చూడండి. ఇదిగోనండి, చికెన్ కర్రీలోకి నేను ఒక 3 చికెన్ తీసుకున్నానండి. 75 గ్రామ్స్, ఇది 700 గ్రామ్స్ అండి. 750 గ్రామ్స్ ఇది నేను కడిగి పెట్టేసుకున్నానండి. ఇది ఒక 2 టమాటాలు తీసుకున్నా, కట్ చేసి పెట్టుకున్నా. 2 ఆనియన్స్ తీసుకున్నానండి, ఇది కూడా కట్ చేసి పెట్టాను. కొంచెం జీడిపప్పు అండి, అల్లం ఎల్లిగడ్డ పేస్టు, సాల్ట్, కర్రీలోకి ధనియాల పొడి, జీలకర్ర పొడి అండి. ఇదేమో కారం, ప్లస్ ఇది గీ అండి, నెయ్యి కావాలి. రైస్లోకి నెయ్యి కావాలండి. ఇది పసుపు, కొంచెం బటర్ వేస్తానండి కర్రీలో. ఈ రెండిట్లోకండి, అన్నంలోకి కర్రీలోకి మసాలాలండి. ఈ కొత్తిమీర మసాలాలు ఏంటంటే కర్రీలోకి ఏం వేస్తున్నానంటే ఒక బే లీఫ్, జీడిపప్పు, చెక్క, లవంగా, ఇలాచి ఇవన్నీ కూడా వేస్తానండి కర్రీలోకి. ఇది కొబ్బరన్నం కదండి, ఇది లైట్గానే ఉంటుంది, ఎక్కువ మసాలాలు ఏం అక్కర్లేదండి. చెక్క, లవంగా, ఇలాచి ఒక్క స్టార్ వేసానండి, అంతేనండి. ఇదిగో కొబ్బరి పాలు కూడా నేను ఒక్క కొబ్బరికాయ నేను మిక్సీలో పట్టానండి, పాలు తీసి పెట్టుకున్నానండి. ఇది పచ్చిమిర్చి అండి, ఆయిల్, కొంచెం ఇది కసూరి మేతి లాస్ట్లో వేస్తానండి. కొంచెం నా దగ్గర ఇది చికెన్ మసాలా తందూరిది ఉన్నదండి, అది లాస్ట్లో వేస్తానండి. ఇంతేనండి చికెన్కి ప్లస్ కొబ్బరి అన్నానికి కావాల్సిన ఆయన్ని. ఇప్పుడు నేను స్టార్ట్ చేసేస్తానండి. ఇదిగోనండి, స్టవ్ ఆన్ చేస్తున్నానండి. స్టవ్ ఆన్ చేశానండి. ఫస్ట్ కర్రీ ప్రాసెస్ చేసేస్తానండి. కర్రీ చేసినాక అప్పుడు నేను రైస్ కుక్కర్లో పెడదామని కుక్కర్ తీసుకున్నానండి. కర్రీకి నేను ఇది పెట్టేసుకుంటున్నానండి. ఒక ప్యాన్ పెట్టానండి కర్రీకి. కొంచెం ఆయిల్ వేస్తున్నానండి, కొద్దిగానేనండి. నేను తర్వాత మళ్ళీ కంప్లీట్ వేస్తాను. ఇప్పుడు కొంచెం వేసానండి. ఇంకా చెప్పాను కదండి, చెక్క, లవంగా, ఇలాచి, కొంచెం మిరియాలు వేసానండి కొంచెంగా. ఇది జీడిపప్పు అండి, ఒక బే లీఫ్ అండి. ఇది ఫస్ట్ ఇందులో వేసేయాలండి. కొంచెం వేగిందండి, ఇదిగో ఆనియన్ వేస్తున్నానండి. నేను పెద్దగా వేస్తానండి, ఎందుకు అని అంటే నేను మిక్సీ పేస్ట్ కింద చేస్తానండి, అందుకని చెప్పేసి కొంచెం పెద్దగా కట్ చేసి పెట్టేసుకున్నా. ఇది కొంచెం అండి, మరి మొత్తం ఫుల్గా రెడ్డిష్గా అక్కర్లేదండి. కొంచెం సగం వేగినాక మనం మిక్సీ కట్టేసుకుందామండి. ఇది ఒక 2 మినిట్స్ ఉన్న తర్వాత ఇది కూడా టమాటా కూడా వేస్తానండి. ఇక బంద్ చేశానండి, ఫ్రై అయింది కొంచెం, ఎందుకంటే మళ్ళీ కుక్ అవుతుంది కదండి, కర్రీ చేస్తాం కదా. దీన్ని ఇప్పుడు కొంచెం చల్లారినాక నేను పేస్ట్ కింద చేసుకుంటా. అయితే ఇప్పుడు ఏం చేస్తానంటే చికెన్ కలిపేస్తానండి. కొంచెం మ్యారినేట్ చేయాలండి ఫస్ట్. నేను మర్చిపోయాను, ఫస్ట్ ముందే ఇందాకే కలిపి ఉంటే కొంచెం నానేదండి. ఏదో నేను కొంచెం చికెన్కి సరిపడా సాల్ట్ వేస్తున్నానండి, మళ్ళీ నేను తర్వాత కొంచెం వేస్తాను. దీనికి సరిపడా మాత్రమే కొంచెం వేసానండి, సాల్ట్ వేసాను. తర్వాత కొంచెం పసుపు వేస్తానండి, కొంచెం కారం వేసానండి. తర్వాత మళ్ళీ నేను కర్రీలో వేస్తానండి, కొంచెం చూసి. కొద్దిగా ఆయిల్ అండి, ఒక్క లెమన్, ఒక్క బద్ద వేసానండి. కొంచెం గింజలు లేకుండా పిండానండి. ఒక్క లెమన్ వేసానండి. ఒక్క 2 చెంచాలు పెరుగు వేస్తున్నానండి, కొంచెం పెరుగు వేసానండి. ఇప్పుడు ఇదంతా కొంచెం బాగా కలపాలండి. ఉప్పు, కారం, పసుపు, కొంచెం ఒక చిన్న స్పూను ఆయిల్ వేసానండి, పెరుగు వేసాను, ఒక్క బద్ద నిమ్మరసం పిండానండి. ఇది అసలు మనం టైం ఉంటే ఎక్కువసేపు కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకుని మనం కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుందండి. లేదు అని అంటే ఒక 1/2 అవర్ ఉన్నా సరిపోతుంది. ఇంతేనండి, ఇది కలిపి పెట్టాను, మూత పెట్టానండి. ఇక స్టవ్ ఆన్ చేస్తున్నానండి. నేను అదే కళాయిలో దాంట్లో చేసేస్తున్నానండి, అదే ప్యాన్లో చేసేస్తున్నాను చికెన్. నేను అదంతా ఆనియన్ ప్లస్ టమాటా అన్నీ వేసాను కదండి, మసాలా అంతా పేస్ట్ చేసి పెట్టుకున్నానండి.
మిక్సీలో వేసుకున్నానండి. ఇప్పుడు నేను ప్యాన్ పెట్టాను కదా, ఇదిగోనండి కొంచెం బటర్ వేస్తున్నా. కర్రీకి సరిపడా ఆయిల్ అండి. ఆయిల్ కాయిందండి, కొంచెం జీలకర్ర వేస్తున్నానండి, కొద్దిగా ఒక 2 ఎండుమిర్చి వేస్తున్నానండి. అది చికెన్లో ఇందాక నేను కలిపాను కదండి, ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేసి. అప్పుడు అల్లం వెల్లుల్లిపాయ స్కిప్ అయిందండి, నేను మళ్ళీ కలిపాను, కొద్దిగా కలిపానండి. ఇది మూత పెడుతున్నానండి. కొంచెం ఆయిల్లో ఫ్రై అవుతే చికెన్ ఆ నీరంతా చికెన్ నుంచి నీరు వస్తుంది కదండి, అది కూడా తగ్గుతుంది, అప్పుడు బాగుంటుందండి. నేను ఈ లోపల ఇంకో స్టవ్ ఆన్ చేస్తున్నానండి. ఇది నేను కుక్కర్లోనే చేసేస్తున్నానండి. నాది కొంచెమే రైస్ ఉన్నది, ఎక్కువ రైస్ లేదండి, అందుకని కుక్కర్ పెట్టేశానండి. కోకోనట్ రైస్ అన్నాను కదండి, కొబ్బరి పాలు తీసాను కదా, కొబ్బరి అన్నం అండి. ఇగో దీంట్లో 1 స్పూన్ వేసానండి, గీ వేసాను. దీంట్లో నెయ్యి బాగుంటుందండి, ఒక 2 స్పూన్లు వేసానండి. కొంచెం ఆయిల్ వేస్తున్నానండి రైస్కి సరిపడా. రైస్ నేను ఒక 1/2 కిలో తీసుకున్నానండి, రైస్ బాస్మతి రైస్ తీసుకున్నానండి. కొంచెం జీడిపప్పు నేను ఫ్రై చేసి తీసుకుంటానండి, రైస్ వేయడానికి గార్నిషింగ్ కోసం. మనకి రైస్ అంతా అయిపోయినాక పైన కొంచెం గార్నిషింగ్ చేసుకుంటే బాగుంటుందండి. కొంచెం ఫ్రై అయినాయండి. ఇందులో కొబ్బరి అన్నంలోనండి స్పైసెస్ ఎక్కువ వేయకూడదండి, నేను చాలా తక్కువ వేసాను. ఇదిగోనండి, ఒకటి బ్లాక్ ఇలాచి వేసాను, ఒక 4 గ్రీన్ ఇలాచి చిన్నగా ఉంటే వేసాను, ఒక 2 ఇదిగో 3 చెక్క వేసానండి, పట్ట ఒక చిన్న స్టార్ వేసానండి, ఒక 4 లవంగాలు వేసాను, అంతేనండి. ఎక్కువ స్పైసెస్ బాగోదండి. కొంచెం జీడిపప్పు వేస్తున్నానండి. ఒక్క స్పూను అల్లం వెల్లుల్లిపాయ వేస్తున్నానండి. నేను రైస్ ముందుగానే ఒక 1/2 అవర్ ముందు కడిగేసి పెట్టుకున్నానండి, ఇందులో వేసేస్తున్నానండి. ఇది కొంచెం ఆయిల్ ఫ్రై అయితే బాగుంటుందండి. కర్రీకి మూత తీసానండి. ఇందాక నేను కొద్దిగా వేసానండి అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఇప్పుడు కొంచెం వేస్తున్నానండి. నేను ఆల్రెడీ చికెన్లో కలిపాను కదండి అల్లం వెల్లుల్లిపాయ. ఇట్లా ఫ్రై ఇట్లా తిప్పుకుంటూ ఉండాలండి మధ్య మధ్యలో, ఒక 5 మినిట్స్కి ఒకసారి ఇట్లా కలుపుకుంటూ ఉంటే చికెన్ ఆయిల్లో బాగా కుక్ అవుతుందండి. ఇదిగోనండి, రైస్కి సరిపడా నేను సాల్ట్ వేస్తున్నాను, మీకు చూపిస్తా. ఒక చిన్న స్పూన్ వేసానండి, ఫుల్గా కూడా వేయలేదండి, సరిపోతుంది. ఇదిగోనండి కొబ్బరి పాలు నేను ముందుగానే మిక్సీ పట్టి కోకోనట్ వాటర్, అదే కొంచెం వాటర్ పోసి తీసుకున్నానండి. ఇది బాస్మతి రైస్ కదండి, నేను దీంతో ఒక 2 వేసానండి.
అందుకని 3 వేస్తే సరిపోతుందండి. 1.5 వేస్తే 3 వేస్తే సరిపోతుంది. కరెక్ట్గా సరిపోతుందండి. ఇంకేం అక్కర్లేదు, కరెక్ట్గా వచ్చేయండి. కొంతమంది కొంచెం కోకోనట్ రైస్లో ఇది వేసుకుంటారండి, ఏది పసుపు వేసుకుంటారండి, కొంచెం లైట్ ఎల్లో కింద. నేనైతే వేయట్లేదండి, నేను ఇట్లాగా వైట్గానే ఉండేటట్టుగా నేను పసుపు ఏమి వేయలేదండి. ఈ టైంలో మీరు సాల్ట్ చూసుకోవచ్చండి, ఎందుకంటే కర్రీ ఉంటుంది కదండి, కర్రీలో సాల్ట్ ఉంటుంది కదా, కొంచెం తక్కువైనా పర్వాలేదు. ఇప్పుడు ఇగో గ్రీన్ చిల్లీస్ వేస్తున్నానండి, పచ్చిమిర్చి వేస్తున్నా, కొద్దిగా కొత్తిమీర వేసానండి. ఇప్పుడు ఒక్కసారి కలిపేసుకుని మూత పెట్టేస్తానండి. కుక్కర్ విజిల్ పెట్టేసుకుని ఒక్క 3 విజిల్స్ అయితే హైలో రైస్ అయిపోతుందండి. తర్వాత మీకు చూపిస్తా. ఒక్కసారి కర్రీ చూద్దామండి, కర్రీ చూపిస్తా. ఇదిగోనండి, ఒక 10 మినిట్స్ అయింది, కొంచెం ఆయిల్లో బాగా కుక్ అయిందండి. ఇప్పుడు మనం ఇందాక ఫస్ట్ స్టార్టింగ్లో ఆనియన్, టమాటా, జీడిపప్పు, కొంచెం గరం మసాలా అన్నీ కూడా కొంచెం లైట్గా ఫ్రై చేసుకుని పేస్ట్ కింద చేసుకున్నాను కదండి, ఆ పేస్ట్ వేసేస్తున్నాను. ఇదిగోనండి, ఇప్పుడు పచ్చిమిర్చి వేసేస్తున్నా. నేను ఇందాక చికెన్కే వేసానండి సాల్ట్, అందుకని చెప్పేసి కొంచెం సాల్ట్ వేస్తానండి, కొద్దిగా కొంచెం సాల్ట్ వేస్తున్నానండి. ఎందుకంటే ఇందాక చికెన్కి వేసానండి, నేను గ్రేవీకి వేయలేదు, అందుకని కొంచెం వేసాను. ఇది ధనియాల పొడి, జీలకర్ర పొడి అండి వేసేస్తున్నాను. కొంచెం కారం కూడా వేస్తానండి, ఎందుకంటే చికెన్కే వేసాను నేను. కొద్దిగా ఒక అర చెంచా పట్టిందండి. మీరు ఇప్పుడు బాగా కలుపుకోవాలండి, మొత్తం కలుపుకొని వాటర్ పోయాలండి, సరిపడిగా వాటర్ పోసుకుని మనకి ఎంత గ్రేవీ ఎట్లా కావాలంటే అలాగండి. మీకు ఏ టైప్లో కావాలంటే, ఎక్కువ తిక్కుగా కావాలంటే కొంచెం తక్కువ వేసుకోండి, లేదు కొంచెం సెమీగా ఉండాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇది ఇప్పుడు మనం ఒక్క 10 మినిట్స్ కుక్ అవ్వాలండి. మూత పెట్టేసుకుందామండి. కొద్దిగా నేను కొత్తిమీర వేస్తున్నానండి, మళ్ళీ తర్వాత వేస్తాను. ఇప్పుడైతే నేను మూత పెట్టేస్తున్నానండి. ఈ టైంలో మీరు చూసుకోవచ్చండి ఉప్పు కారం సరిపోయిందా లేదా అని. నేను కూడా చూస్తున్నాను ఒక్కసారి. అన్నీ సరిపోయినాయండి, ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి. ఒక్క 10 నిమిషాలు ఉంటే మనకి కుక్ అయిపోతుందండి. ఇవి నేను మూత పెట్టేస్తున్నానండి, తర్వాత చూపిస్తాను. ఇది కూడా నేను కుక్కర్ ఇది కూడా పెట్టేసాను కదండి, అదిగో విజిల్ వస్తూ ఉన్నది. ఇదిగోనండి కర్రీ చూస్తున్నా, ఒక్కసారి అయిపోయిందండి, మొత్తం కుక్ అయిపోయింది. అంటే ఆయిల్ అంతా సెపరేట్ అయిపోయింది కదండి, ఇంకా అది మనకి కుక్ అయిపోయిందని అర్థం అండి. కొంచెం నా దగ్గర తందూరి చికెన్ మసాలా ఉన్నదండి, అది వేస్తున్నానండి, కొంచెం వేస్తున్నా. ఒక స్పూను, చిన్న స్పూన్ అండి ఇది, చిన్న స్పూన్తో స్పూన్నర వేసానండి. ఇది కొంచెం కసూరి మేతి అండి, ఇది లైట్గా కొంచెం ఇట్లా చేతితోటని కొద్దిగా వేసాను. కొంచెం కొత్తిమీర అండి. ఇంతేనండి, మీకు ఎంత థిక్ కావాలో మీకు దాన్ని బట్టి మనం స్టవ్ బంద్ చేసేసుకోవచ్చండి. నేనైతే బంద్ చేసేస్తాను, నాకు సరిపోతుందండి, ఇట్లాగా బంద్ చేసేస్తాను.
స్టవ్ కట్టేస్తున్నానండి. ఇదిగో స్టవ్ కట్టేసానండి. మీకు రైస్ కూడా మీకు చూపిస్తా ఒక్కసారి. అయిపోయిందండి, ఎయిర్ అయిపోయింది. నేను కుక్కర్లో పెట్టానని చెప్పాను కదండి, అంటే కొంచెమే రైస్ చేశాను నేను. ఇదిగోనండి రైస్ చూడండి. మీకు నేను మూత తీసినాక ఒక్క 2 మినిట్స్ అట్లా పెడతానండి. కుక్కర్లో పెట్టినాక కానీ డైరెక్ట్ వడ్డిచ్చాను. ఒక్క 2 మినిట్స్ సిమ్లో పెట్టుకుంటానండి. చూడండి ఇది మొత్తం కోకోనట్ మిల్క్ కదండి, అందుకని కొంచెం అట్లాగా అయిందండి, అంతేనండి. నేను తీసినాక చూపిస్తానండి. కర్రీ తీస్తున్నానండి. నేను ముందుగానే జీడిపప్పు ఫ్రై చేసుకున్నాను కదండి, గార్నిష్ కర్రీ అండి. ఆనియన్ పెట్టానండి, లెమన్ పెట్టాను. ఇది చికెన్ అండి, రెస్టారెంట్ స్టైల్లో చికెన్ కర్రీ అండి. ఇదేమో చెప్పాను కదండి కోకోనట్ రైస్ అండి, ఇది కొబ్బరిపాలు. ఇంతేనండి, అయిపోయింది. కొబ్బరి అన్నం చికెన్ కర్రీ అండి. దీంట్లోకి పెరుగు పచ్చడి బాగుంటుందండి. నేను పెరుగు పచ్చడి కూడా చేశానండి. ఇదిగో చికెన్ కర్రీ అండి. ఇక్కడ నేను ఆనియన్ పెట్టుకున్నా, లెమన్ పెట్టుకున్నానండి. మీరు తిని నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి.